మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బౌల్లో టమాటో పేస్ట్, కొద్దిగా చింతపండు రసం, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమం వేసుకోవాలి. టమాటో పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.